ఆల్ ఇన్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సింపుల్‌గా కప్ కేక్స్ ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను. కానీ ఇది గుంత పొంగనాల ప్యాన్‌లో చేస్తున్నానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక గ్లాస్ పంచదార వేసుకొని మిక్సీ పట్టేసా. ఇప్పుడు అందులోని ఒక గ్లాసు, హాఫ్ గ్లాసు ఫ్లేవర్‌లెస్ ఆయిల్, హాఫ్ గ్లాసు నెయ్యి 2 కలిపితే 1 గ్లాస్ అయిందండి. అది వేసేసా. ఒక్క ఎగ్‌ని మాత్రమే వేసుకున్నా. వేసుకుని ఇంకొక్కసారి మిక్సీ పట్టయితే తీసేసా. చూసారా ఎలా ఉందా? ఇప్పుడు అందులోని ఒక కప్పు ఫుల్‌గా మైదా పిండి, అందులోని ఒక పావు స్పూను వంట సోడా, ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ వేసేసి, అందులోని పిల్లలకి ఎంతో ఇష్టమైన కోకో పౌడర్ ఒక స్పూన్ వేసా. ఒక హాఫ్ స్పూను వెనిలా ఎసెన్స్, ఒక పావు గ్లాసు పాలు. నేను చాలా తక్కువ కన్సిస్టెన్సీ తీసుకున్నానండి. ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది. క్రీమీ కన్సిస్టెన్సీ అయితే భలే వచ్చేసింది. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం గుంత పొంగనాల ప్యాన్ అయితే తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టేసి దాంట్లో లైట్‌గా ఆయిల్ అప్లై చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే జరగాలండి. ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది మా చిన్నబాబు. గుంత పొంగనాల ప్యాన్‌లో నేను చేస్తానమ్మా అని చెప్పేసి తనకి స్టవ్ అందకపోయినా సరే ఒక స్టూల్ వేసుకుని తన ఆయిల్‌ని అప్లై చేస్తూ గుంత పొంగనాలు అయితే వేసేస్తున్నాడు. తనకి నచ్చిన యమ్మీ చాక్లెట్ కేక్ అని చెప్పేసి చాలా ఇష్టం. సో తన చేత చేయిస్తున్నాను. చాలా మంది పిల్లలు వాళ్ళకి ఇష్టంగా తినాలంటే వాళ్ళ చేతే మనం దగ్గరుండి కుక్ చేయించామంటే ఏ ఐటెమ్ అయినా చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటూ ఉంటారండి. సో మీలో నాలాంటి పేరెంట్స్ ఉంటే గనక డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈజీగానే ఉంటుంది. తక్కువ టైంలో జస్ట్ 5-10 మినిట్స్‌లో అయితే మన గుంత పొంగనాల దాంట్లో కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి ఈజీగాని. సో పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూస్తూ మనం చేయించామంటే వాళ్ళు ఏదైనా తింటూ ఉంటారు. నేను ఇదనే కాదండి, ఏ ఐటెమ్ చేసినా గానీ పిల్లలనైతే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అల్లరి చేయకుండా వాళ్ళు కొత్తగా క్రియేటివ్‌గా ఆలోచించాలంటే అప్పుడప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి ఇలా కిచెన్‌లో. చూసారా? గొంతు పొంగనాలు నేను తిరిగేస్తా అన్నాడు. ఫస్ట్ నేను తిరిగేస్తుంటే, అమ్మ నేను చేస్తా అన్నాడు. ఇప్పుడు తనే టర్న్ చేస్తున్నాడు. బట్ కొంచెం అంటుకుంటుంది. నాకు భయంగా ఉంది అని చెప్పేసి మళ్ళీ నాకిచ్చేసాడు. అప్పుడు నేను టర్న్ చేస్తున్నానండి. అన్నిటిని కూడా ఒకసారి టర్న్ చేసేసుకుందాము. మనం ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది. బట్ 2 సార్లు ట్రై చేసామంటే మనం డెఫినెట్‌గా చేసేయొచ్చు అని పిల్లలకి ఈ కిచెన్‌లో అయితే నేను చెప్తూ ఉంటాను. అన్నీ టర్న్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉంచాను. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయి. మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈజీగా, యమ్మీగా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకైతే మనం తీసేసి వేడిగా సర్వ్ చేసినా గానీ బావుంటుందండి. లేదా చల్లారిపోయినా బానే ఉంటుంది. వేడిగా అంటే మనం తీసి సర్వ్ చేసేటప్పటికి చల్లారిపోతాయి. ఎందుకంటే చిన్నవి క్యూట్‌గా ఉన్నాయి కదా! మా పిల్లలకైతే భలే నచ్చేసినాయండి. మా పెద్ద బాబు, చిన్న బాబు కలిపి నాకు 2-3 టైమ్స్ అయితే ఇది చేసి పెట్టారు. ఒక్కసారి నేనైతే వీడియో తీసుకున్నాను. ఇది నా కోసం నేను తీసుకున్న స్వీట్ మెమరీ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.